వెల్కమ్ టు ఓల్గా న్యూస్. దేశవ్యాప్తంగా మహిళా సెక్స్ వర్కర్ల గణాంకాలు అందరినీ విస్తుకొలుపుతున్నాయి. దాదాపు 10 లక్షల మంది మహిళలు సెక్స్ వర్కర్లుగా దేశవ్యాప్తంగా ఉన్నారు. అందులో 53% కేవలం 5 రాష్ట్రాల్లోనే ఉండడం మరింత విస్తుగొలుపుతుంది. ఈ 5 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది, తెలంగాణ 5వ స్థానంలో ఉంది. మరి పిఎంపిఎస్సి అధ్యయనం ఈ గణాంకాలను ఎలా చెప్తుంది? మొత్తం ఈ మహిళా సెక్స్ వర్కర్ల సమస్యలేంటి? ఎందుకు ఈ కూపంలోకి వాళ్ళు నెట్టబడ్డారు? ఈ గణాంకాలలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఏ స్థానాల్లో ఉన్నాయి, ఎంత శాతంలో ఉన్నాయి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా కుటుంబ సమస్యలు, ఫైనాన్షియల్ క్రైసిస్, అలాగే పేదరికం, వీటి ఆధారంగానే ఒక మహిళ ఇలాంటి పనులు చేయడానికి పూనుకుంటుందని పిఎంపిఎస్సి అనే సంస్థ, అంటే ప్రోగ్రామాటిక్ మ్యాపింగ్ అండ్ పాపులేషన్ సైజ్ ఎస్టిమేషన్ అనే అధ్యయనం వెల్లడించింది. కరెక్ట్గా చెప్పాలంటే 9,95,499 మంది ఈ సెక్స్ వర్కర్లుగా ఉన్నారని చెప్పేసి ఈ అధ్యయనం చెప్పింది. ఇది అధికారికంగా చెప్పిన లెక్కలు మాత్రమే, అనధికారికంగా ఇంకా ఎక్కువనే ఉంటాయని కూడా చెప్పింది. ఇందులోనే 5 రాష్ట్రాల్లో 53%, అందులో ఎక్కువ అంటే ఫస్ట్ 5 రాష్ట్రాలను చూసుకుంటే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ, తెలంగాణ. వీటిలో కర్ణాటకలో 15.4% మంది ఇందులో ఉన్నారు. అంటే 10 లక్షల మందిలో 15.4% కర్ణాటకలో, ఆంధ్రప్రదేశ్లో 12%, మహారాష్ట్రలో 9.6%, ఢిల్లీలో 8.5%, ఇక తెలంగాణలో 7.6% ఇందులో ఉన్నారు. ముఖ్యంగా రెడ్ లైట్ హాట్స్పాటెడ్స్ అంటే ఎక్కువ సెక్స్ వర్కర్ల జరిగే ప్రదేశాల సాంద్రత దృష్ట్యా చూసుకుంటే తెలంగాణ అగ్రస్థానంలో ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ఈ మహానగరంలో ఈ హాట్స్పాట్లు 3 నుండి 4 ఉన్నట్లు ఈ అధ్యయనం వెల్లడించింది. ఇక హైదరాబాదే కాకుండా ఇతర నగరాల్లో కూడా ఈ హాట్స్పాట్లు, ఈ రెడ్ హాట్స్పాట్లు ఉన్నట్టు గుర్తించింది. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మొత్తంలోనే రెడ్ హాట్స్పాట్లు ఉన్నప్పటికీ వాటితో పోల్చుకుంటే తెలంగాణలోనే అగ్రస్థానంలో ఉన్నట్టు వెల్లడించింది. ఇక ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉంది. ఈ మొత్తము గణాంకాల దృష్ట్యా పిఎంపిఎస్సి అనే అధ్యయనం చెబుతున్న విషయం ఏంటంటే మహిళా సెక్స్ వర్కర్లు పెరుగుతున్నారని ఒక విస్తుపోయే నిజాన్ని అయితే వెల్లడించింది. దీనికైతే ముఖ్య కారణం గ్రామాల నుంచి వెళ్ళి పట్టణాల్లోకి ఉపాధి కోసం వస్తున్న మహిళలకు సరైన ఉపాధి లభించక రెంట్లు కట్టుకోలేని పరిస్థితుల్లో, అలాగే వారికి సంబంధించిన నిత్యావసర వస్తువుల కోసం కూడా వాళ్ళు ఈ రంగంలోకి అడుగు పెడుతున్నారు అన్న ఒక విస్తుపోయే నిజాన్ని వెల్లడించింది. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వెళ్ళి హైదరాబాద్ కానీ ఆంధ్రప్రదేశ్ తదితర నగరాలకు వలస వెళ్తూ అక్కడ సరైన ఉపాధి లభించక ఆ మహిళలు ఈ సెక్స్ వర్కర్లుగా ఉంటున్నారని కూడా తెలియజేసింది. అయితే దీనిపై సరైన గణాంకాలు 2005 ఆ క్రమంలో ఇచ్చిందని, ఆ తర్వాత 2005 నుంచి వెళ్ళి మళ్ళీ 2025 జూన్ 2న రిలీజ్ చేసినట్లు పిఎంపిఎస్సి అనే సంస్థ వెల్లడించింది. ఇప్పటి వరకైతే భారతదేశంలో ఈ ఏదైతే మన సెక్స్ వర్కర్స్కి సంబంధించిన యాక్టివిటీ ఉంటుందో అది ఇల్లీగలే. ఇప్పటివరకు అయితే దానిపైన ప్రభుత్వాలు కానీ ఎప్పుడు దానిపైన లీగల్కి సంబంధించిన ఆ విషయాలను అయితే జోడించలేదు. ఇది ఖచ్చితంగా ఇల్లీగలే. అందుకని చెప్పేసి అప్పుడప్పుడు మనము హోటల్స్ పైన కానీ ఇతర గృహాల పైన కానీ ఖచ్చితంగా రైడ్స్ జరుగుతుంటాయి. ఈ క్రమంలోనే చాలామంది వర్కర్లు విదేశాల నుంచి వచ్చినట్టయితే పోలీసులు గుర్తిస్తుంటారు. ఇలాంటి అధికారిక లెక్కలతోనే దాదాపు 9,95,499 మంది ఉంటే ఇక అనధికారికంగా ఎంత ఉంటారు అని చెప్పేసి అదే పిఎంపిఎస్సి అనే సంస్థ కూడా ఆ గణాంకాలను కూడా తెలియజేసింది. మొత్తం మీద పిఎంపిఎస్సి వెళ్ళబుచ్చిన ఈ గణాంకాల ప్రకారం అయితే భారతదేశ వ్యాప్తంగా 9,95,490 మంది సెక్స్ వర్కర్లు ఉన్నారు. అయితే వీరు ముఖ్యంగా ఈ వర్క్ చేయడానికి ఆర్థిక సమస్యలు, పేదరికం, అలాగే కుటుంబ సమస్యలు, మరి వీటిని ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి పెట్టుకొని ఈ కూపం నుంచి వెళ్ళి వారిని బయటపడే మార్గాలను అన్వేషిస్తుందా, వారికి ఒక సరైన ఉపాధిని కల్పిస్తుందా లేదా అనేది చూడాలి.